మనతో పాటు డిబేట్లో ఆయనతో మాట్లాడదాం. కిషోర్ గారు మీతో మాట్లాడే ముందు ఒక్క నిమిషం అండి. సో కృష్ణరాజు గారు, ఇందాక మీరు ఏదో పాయింట్ చెప్తున్నారు. ఇదేనమ్మా, ఇది కడపకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ తదనంతర పరిణామాలు చూస్తామంటే ఈ రోజున సునీత గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పే ప్రయత్నం విజువల్స్ కూడా చూపించారు. ఏమంటారు? విజువల్స్ కూడా చూపించారు ఆ రోజు జరిగినప్పుడు. ఇక్కడ ఏంటంటే ఒకవైపు సిబిఐ దర్యాప్తు కొన్ని కోర్టులు కూడా సంబంధించిన కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆవిడ ఈ వివరాలన్నీ కూడా న్యాయస్థానాలకి సిబిఐకి అందజేస్తారేమో బాగుంటుంది. అయితే ఆవిడ చేస్తున్న ఒక అంశం ఏంటంటే నేరస్తులు ప్లస్ నిందితులు రెండు కేటగిరీలు, రెండు ఒకళ్ళు కాదండి. ఎవరి మీదైనా ఆరోపణ చేయొచ్చు. వారిని సంబంధించి విచారణకి పిలిస్తే వారు నిందితులుగా మారతారు, లేదా అండర్ ట్రయల్స్ గా ఉండొచ్చు. అయితే వాళ్ళని నేరస్తులుగా ఆవిడ చెప్తున్నారు. ఆవిడ 4 నేరస్తులు ఉన్నారు అని చెప్పి విచారణ పూర్తి కాకుండానే, దర్యాప్తు పూర్తి కాకుండానే వారిని నేరస్తులుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజానికైతే అట్లా చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. రెండోది, తన తండ్రి రెండో వివాహం గురించి విలేకరులు అడిగితే ఆవిడ చెప్పిన మాట ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇదే ఆవిడ వాడిన మాట అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అంటే తండ్రి రెండో మరణం గురించి మీకు ఎటువంటి ఐడియా లేదు, కానీ తండ్రి హత్యకు సంబంధించి మాత్రం మీ దగ్గర కూలంకుషంగా సమగ్రమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకు ఇట్లా చెప్పలేదు? ఆ విషయం కూడా చెప్పచ్చు కదా. మీకైనా ఒపీనియన్స్ ఉంటే, అవును నా తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు, ఆయన పేరు కూడా మార్చుకున్నాడు అండి. ఆయన మహమ్మద్ అక్బర్ అని చెప్పి ఆయన తన పేరును మార్చుకున్నాడు. ముస్లిం సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఆ తండ్రి వివాహం జరిగింది, ఎన్ని చెప్పొచ్చు కదా. ఆ విషయం వచ్చేటప్పటికి ఆవిడేమో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అని చెప్పంటారు. ఇదే ఎట్లా కాకుండా ఏంటంటే, ముందు తండ్రి చనిపోవటం అనేది ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి తీరని లోటే. ఒక రాజకీయ నాయకుడు, ప్రజాదరణ రాజకీయ నాయకుడు చనిపోవడం అనేది ఆ ప్రాంత ప్రజలకు కూడా లోటే. అయితే కాస్త సంయమనం పాటించాలి. ఈలోగా మనం కోర్టుల మీద, ఈ విచారణ సంస్థల మీద ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహరించకుండా ఉంటే మంచిది. సత్వర న్యాయం కోసం అడగడం, డిమాండ్ చేయడం తప్పేం కాదండి. కానీ న్యాయ వ్యవస్థ మీద, దర్యాప్తు సంస్థల మీద మనం ఒత్తిడి తేవడం అనేది కూడా భావ్యం కాదు. రైట్. సో కిషోర్ గారు, మీరు రీసెంట్గా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు చెప్తున్నాను, డిబేట్కి సంబంధించి ఏదైతే రాళ్ల దాడి జరుగుతుందో, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందో, లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది, పవన్ కళ్యాణ్ గారి ర్యాలీలో కూడా ఏదో జరిగింది, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేపిస్తున్నారు ఏంటి అనేది దానికి సంబంధించి మాట్లాడుతున్నాము. సో చంద్రబాబు గారికి సంబంధించిన రాళ్ల దాడి మీద మీరేం చెప్పదలుచుకున్నారు అనేది ఒకటైతే, ఎందుకు ఈ కోడికత్తి డ్రామా కానీ, లేకపోతే ఈ రాళ్ల దాడి కానీ, బాబాయ్ హత్య, ఇవన్నీ ఎందుకు, వీటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి ఏపీ రాజకీయాలు? మీరు రజనీకాంత్ సినిమా ఉంటుంది మేడం, బాబా సినిమాలో రజనీకాంత్ ఒక బాల్ పెట్టి కొడితే దగ్గర అక్కడ ఉన్న 6 కూడా బాల్ అలా తగులుకుంటూ వెళ్ళిపోయి అందరూ కిందపడిపోతారు. సో ఇక్కడ ఈ డ్రామాలో ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిసితే ఆయనకి ఆల్రెడీ దెబ్బ తగిలి అసలు చాలా కన్నుపోయే పరిస్థితికి వచ్చి, మళ్ళీ తర్వాత వెళ్ళి వెల్లంపల్లి గారికి మళ్ళీ కన్ను తగిలి ఆ కన్నుపోయే పరిస్థితికి వచ్చిందంటే, అంటే ఎంత ఒక రాయి అనేది ఇంతమందికి ఎంత హార్డ్గా తగులుతుంది అంటే అది కొంచెం ఒక ఆలోచన పరిణామం. రెండో విషయం వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే, ఆల్రెడీ జనాలందరూ కూడా చీకొట్టే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వాన్ని. దగ్గర వాళ్ళ అంచనాల ప్రకారం రీసెంట్ గా నిన్న మొన్న ఎవరు అన్నట్టున్నారు మా మిత్రుడు, దగ్గర 40 కంటే తక్కువ వచ్చే పరిస్థితికి వచ్చిందండి. ఇక అన్ని అస్త్రాలు అయిపోయినాయి, సామ వేద దాన అన్ని రకాలైన అస్త్రాలు అయిపోయినాయి. కాబట్టి ఇక చివరికి ఏంటంటే సానుభూతి ఎలా కొడదాము అన్న దాని మీద వీళ్ళు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రీసెంట్ గా మనం తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా చూసాం. సో ఏ విధంగా అయితే ఆయన ఎవరు మినిస్టర్ ఎవరు ఉన్నారు, ఆయన కూడా ఏదో పొడిచాడని చెప్పేసి గబగబా హాస్పిటల్కి వెళ్ళిపోయి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అంతా అడావుడు చేశారు. కాకపోతే ఏంటంటే అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూలిపోయింది. అదే విధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా మొత్తం పోయినాయండి. ఎందుకంటే అందరూ మీద పడుతున్నారు, రాజధాని లేదని, తర్వాత మద్యపాన నిషేధం చేయలేదని, ఇలాగ అన్ని రకాల ఉపాధి లేదని, ఉద్యోగ అవకాశాలు ఏమి లేవని, ఇట్లా మొత్తం కూడా చీకు కొట్టే పరిస్థితి రాగానే ఏం చేయాలో తెలియక ఇది ఒక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు. ఇది కూడా లాస్ట్ అస్త్రం అనుకుంటా. మళ్ళీ తర్వాత రోజు కూడా ఇది చూశాను, ఇంకా కన్ను దెబ్బతగిలిన తర్వాత ఏదో 2 నెలల పాటు లేకపోతే పరిస్థితిలో ఉంది, వీల్ చైర్ కూడా ఏదో నిన్న మొన్న ఏదో టీవీలో చూశాను. అంటే రకరకాలైన ఇవన్నీ కూడా చూస్తాం. ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య, పవన్ కళ్యాణ్ గారు రెండో భార్య బయట రాలేదంటారు. అంటే షర్మిల గారు మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి ఆమె ఎంత కృషి చేసిందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల గారు. అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎవరు చేయలేదండి. సో వాళ్ళు ఎవరు కూడా జనాల్లోకి రాలేదే. అదంతా కూడా పర్సనల్ లైఫ్. ఇక్కడ పర్సనల్ లైఫ్ కాదు కదా, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఈ
విజయ నిర్మల గారు ఎలక్షన్స్ లో పోటీ చేశారు, షర్మిల గారు ఎలక్షన్స్ లో పోటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వేరే పార్టీ కూడా వెళ్ళిపోయారంటే ఎందుకు వెళ్ళిపోయారు? సొంత చెల్లి అనే ఒక పర్సన్ సో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చేసి ఆమె కూడా ఒక వేరే పార్టీలో వెళ్ళిందంటే ఎందుకు వెళ్ళింది? అవన్నీ కూడా చెప్తున్నాం కదా. సో ఈ విధంగా సునీత రెడ్డి గారు ఆమె కూడా సొంత సిస్టరే. ఇలాగ ఎంతసేపు కూడా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుదామనే ఒక నీచమైన పరిస్థితిని పక్కన పెట్టుకుంటే కనీసం జనాలు ఎప్పటికైనా కాస్త 1-2 సీట్లు ఎగస్ట్రా రావచ్చు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది త్వరలో ప్రభుత్వాన్ని క్రియేట్ చేయబోతుంది. అది ఎన్ని సీట్లు మెజారిటీగా వస్తుంది, ఎన్ని సీట్లు వస్తున్నది ఒక క్వశ్చన్ మార్కే ఉంది. సో ఇంతకుముందు కూడా అంతే. ఇప్పుడు సునీత ఇప్పుడు ఎవరైతే మార్నింగ్ మనకి ప్రెస్ మీట్ పెట్టి సునీత రెడ్డి గారు చెప్తున్నారో సో అవేమంటున్నారు, ఇప్పుడు వివేక రెడ్డి గారి అంటే నేను ఆలోచించిన ప్రకారం వివేక రెడ్డి గారి పర్సనల్ లైఫ్, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, వేరే ఊరు వెళ్ళాడా, వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నాడా, సో లేకపోతే ఎవరిని కలుస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆమె తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషి చనిపోయాడు, ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఎలిగేషన్ చూపిస్తారు. ఆయన వెళ్ళాడు, బయటికి వెళ్ళి వేరే వాడిని కలిసారు అంటే అది ఆమెకు తెలియకపోవచ్చు. సో వేరే వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నట్టు తెలియకపోవచ్చు, ఎందుకంటే అది కుటుంబ వ్యక్తంగా బహిరంగంగా జరిగింది కాదు కాబట్టి. కానీ ఈ హత్య అనేది బహిరంగంగా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లలతో సహా తెలిసింది. ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఈ మధ్య అన్ని రకాలైన అస్త్రాలండి. ఎలాంటి అస్త్రాలంటే సో చంద్రబాబు నాయుడు గారి మీద రాయిలు ఆయన వేయించుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీరు గమనించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు లైటింగ్ అంటే ఆ టైంలో కరెంటు పోయిందంటే అంటే ఒక ముఖ్యమంత్రి అనే పర్సన్ ఒక రోడ్డు షో చేస్తున్నాడంటే ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఏరియాలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో సహా పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్ట్రిక్ ఉండే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో అదేదో అక్కడ దెబ్బ తగిలి కరెక్ట్ గా కన్ను మీద దెబ్బ అంటే అది ఒక స్కెచ్ గీసినట్టుగా ఉన్నట్టుగా జనాల్లో కొంచెం కిషోర్ గారు దానికి ఇందాక శేఖర్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. అక్కడ బస్సు యాత్ర జరుగుతోంది కాబట్టి ఆ హైట్ ముందు అంచనా వేయలేదు కాబట్టి అప్పటికప్పుడు ఆ కరెంటు తీగలు అడ్డొస్తుంటే కట్ చేయాల్సి వచ్చింది అని. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు గారి మీద రాడ్ వేసారు అని వచ్చింది చూసారా, ఆ రాడ్ వేసిన దాన్ని వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్ గా డ్రోన్ పెట్టారు. డ్రోన్ కెమెరాలు పెట్టి ఆ రాడ్ కూడా పరిగెడుతూ ఉన్నారు చూసారా, ఆ పరిగెడుతున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇదేంటంటే నిజం, అదేంటంటే అబద్ధం అనేది జనాలకు తొందరగా వెళ్ళిపోతుంది అన్నది వైఎస్ఆర్సీపీ కూడా బాగా అవకాశం పెట్టారు. అందుకని ప్రతి ఒక్కటి కూడా ఎదురు దాడి దిగడం మొదలు పెట్టారు. ఈ రోజున ప్రత్యేక హోదా గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాట్లాడు, మద్యపాన నిషేధం గురించి ఏం మాట్లాడు, రాజధాని గురించి మాట్లాడడం చేత కాదు. ఎంతసేపు కూడా బాబు గ్రాఫిక్స్ అని చెప్పి నోరు పెట్టుకుని గట్టిగా అరిశారు. మరి ఈ రోజు మీరు అసెంబ్లీ మీ హైకోర్టు ఎక్కడ ఉంది, ఇవన్నీ చెప్పడం అంటే చేత కదా. ఎంతసేపు కూడా నోరేసి నడవడం, ఎదుటి వాడిని దూషించడం, ఎదుటి వాడి మీద దాడులు చేయడం ఏ పరిస్థితి ఉందండి. కొంచెం వీళ్ళు కనీసం నిజంలోకి వస్తే కనీసం జనాలు కొంతవరకు నమ్ముతారు. కనీసం ఏదో 30-40 సీట్లు వస్తాయి, లేదనుకోండి మరీ దిగజారుతానని పరాకాష్ట కింద ఉంటుంది. చెప్పండి కృష్ణరాజు గారు, ఇందాక మీరైతే చెప్తున్నారు. ఇప్పుడు సునీత గారికి తెలియకపోవచ్చు అనేది కిషోర్ గారు మనం మాట్లాడుకుంటే కొద్దిగా ఆశ్చర్యంగా. ఎందుకంటే ఇదే సునీత గారి మీద వివేక రెండవ భార్య షేక్ షమీం గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో మాట ఉంటారండి, నీ కుమార్తె అంటే సునీత గారు, నీ కుమార్తె జంతువులాగా ప్రవర్తిస్తుంది, మానవత్వం దయ లేదు, ఆమె మహిళగా పుట్టిన మరో మహిళా వివాహ జీవితాన్ని నాశనం చేస్తుంది అని వివేక గారి రెండో భార్య స్వయంగా సునీత గారి మీద ఇచ్చిన కంప్లైంట్. కాబట్టి అంటే వారికి అన్ని తెలుసు, మనం తెలిసి కూడా మనం తెలియదని చెప్పి మనం చెప్తున్నామంటే మన దగ్గర లోపం అని చెప్పి మనం భావించాలి. ఒక మనిషి చనిపోవడం మెయిన్ కారణం అంటారా, ఒక మనిషి చనిపోవడం పెద్ద విషయం అంటారా? చెప్పాము ఆ తీరంలో అది వారి కుటుంబానికి ఆ ప్రాంతానికి కూడా తీరంలో అని చెప్పి మనం ముందే చెప్పాను. అది సరే, అదంతా కూడా పోలీసులో లేకపోతే ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాల్సిన విషయం. ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లియర్ గా చెప్పారండి. నేను మార్నింగ్ కూడా విన్నాను, ఎవరో సాక్షి రిపోర్టరే క్వశ్చన్ అడిగితే కూడా క్లియర్ గా చెప్పింది. సో ఇక్కడ జరిగిన విషయం మొట్టమొదటి తెలిసింది ఎవరికి, సాక్షి రిపోర్టర్ ఎవరు బాలకృష్ణ అనే ఆయనకి తెలిసింది. సో ఏ విధంగా వెళ్ళింది, కాలు ఆ టైమింగ్ తో సహా చెప్పగలుగుతుంది. ఎదుట ఎవరైతే రిపోర్టర్ ఉన్నాడో అతను ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉన్నాయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన కూడా అన్నారు ఇందాక, ఇంతకుముందు చంపింది ఎవరు, దస్తగిరి అని చెప్పేసి ఇది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున మీరు తాజ్ మహల్ కట్టించింది ఎవరంటే ఏం చెప్తారు సార్, చార్మినార్ కట్టించింది అంటే ఎవరు చెప్తారు సార్, ఈ రోజున హూ కిల్డ్ బాబే అంటే ఏం చెప్తారు. అలాగే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. మనం ఏదో తెలుగుగా మాట్లాడుతాం అనుకోకూడదు సార్. అది జనాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా తెలుసు, ఆ ఏరియాలో ఉన్న ఇంకా బాగా తెలుసు. మళ్ళీ మాట్లాడండి. రైట్.
బోస్ గారు సరే ఈ రాళ్ల దాడి జరుగుతుందా లేకపోతే కోడికత్త బాబాయ్ హత్య ఇవన్నీ కూడా జనాలందరూ క్లియర్ గా చూస్తున్నారు. కోడికత్తి అదే మేడం నాకు అర్థం కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ఒక నెల ముందు 2 నెలల ముందు జరుగుతూ ఉంటాయి. అదేంటి మరి కోడికత్తి కానీ నేను అదే అంటున్నాను, ఎందుకు ఎలక్షన్ల ముందు ఇలాంటివి వెళ్తున్నాయి? కోట్లు గుంటరాళ్ళు కోడికత్తులు ఇలా ఎలక్షన్ స్ట్రాటజీ డిజైన్స్ స్క్రిప్ట్ రాసిన ఎవరు నిజంగా తెలిస్తే మంచి సినిమా తీయించారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డగా నేను మీకేం చేశానో చూసి ఈ 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి చూసి నాకు ఓటేయండి అని సిద్ధం సభల ద్వారా చెప్తున్నారు. అలాంటప్పుడు ఆయనకి ఇలాంటి సింపతి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు కదా మేడం. ఒక రాజకీయ పార్టీగా మనం గెలవాలంటే 100 రకాలు మేడం. ఒకటే డెసిషన్ మీద వెళ్ళడం అనేది ఆ వైఎస్ఆర్సీపీ యొక్క